सद्गुरु साईनाथ महाराज की जय। బుద్ధి కోరికలకు ఆశ్రయాన్ని ఇస్తుంది. ఆ బుద్ధి నశించిపోగానే వెంటనే ఆత్మోదయమై అక్షయ పద ప్రాప్తిస్తుంది. అజ్ఞానం, మాయ, కోరికలు, కర్మ ఇవే మృత్యు యొక్క ముఖ్య ధర్మాలు. ఇవన్నీ ఉపశమిస్తే బంధనాలు తొలగిపోతాయి. బంధనాలన్నీ విడిపోగానే, మేఘాల అడ్డు తొలగిపోగానే దేదీప్యమానంగా ప్రకాశించేలా రవిలా ఆత్మ అనాయాసంగా సాక్షాత్కరిస్తుంది. ఈ శరీరమే నేను, ఈ ధనం నాది అనే భావనను శరీరాభిమానం అని అంటారు. దీని వలననే హృదయ గ్రంథి బంధనం మరియు మాయ వలన కలిగే దుఃఖాలు. ఈ శరీరం ఒకసారి మాయమైపోయినా కర్మ బీజాల వలన మరో శరీరాన్ని పొందుతారు. ఆ కర్మ బీజాలను నిశ్శేషంగా దహించి వేయకపోతే పునర్జన్మ కలుగుతుంది. మరలా ఆ బీజాలు వృక్షాలవుతాయి. ఇలా వాసనా బీజాల వలన మరో జన్మను కలిగించే ఈ చక్రం వాసనలు తగ్గిపోనంత వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. కోరికలను సమూలంగా నశింపచేయటమే హృదయ గ్రంథి నిరసనం. అప్పుడే మనుష్యుడు మరణాన్ని అధిగమించి అమరుడవుతాడు. ఇదే వేదాంత ఉపదేశం. ధర్మాధర్మాలకు అతీతమైన స్థితిని విరజ అంటే కోరికలు లేని స్థితి అని అంటారు. ఇది అజ్ఞానాన్ని, వాసనలను సమూలంగా నశింపజేస్తుంది. ఇక్కడ మృత్యువు యొక్క సామర్థ్యం ఏమీ సాగదు. వాసనల పరిత్యాగమే బ్రహ్మానంద యోగం. నిరాలేఖ్య అంటే ఎవరూ వర్ణించలేనిది అయిన మాటలతో పొందుపరచాలని ప్రయత్నిస్తారు. అనిర్వాచ్య అంటే ఎవరూ శబ్దాలతో నిర్వచించలేనిది అయినా వాక్కును ఉపయోగించాలని ప్రయత్నిస్తారు. బ్రహ్మజ్ఞానం కలగటమే సకల అనిష్టాల నివృత్తి. అదే మనోభీష్ట ప్రాప్తి. ఇది శృతి ప్రామాణ్యం. బ్రహ్మ విదాప్నోతి పరం. బ్రహ్మను తెలుసుకున్న వారికి పరమపద ప్రాప్తి. బ్రహ్మానందానికి ఇదే అంతిమ సాధనం. ఇంతకంటే పరమశ్రేష్టమైనది ఏముంటుంది? తరతి శోక మాత్మవిత్. ఆత్మను తెలుసుకున్నవారు దుఃఖం నుండి తరిస్తారు. అజ్ఞానానికి మూలమైన భవార్ణవాన్ని దాటటానికి బ్రహ్మజ్ఞానమే ఉపాయం. ఇదే సకల ప్రాప్తికి సాధనం. సంపూర్ణ శ్రద్ధ మరియు ధైర్యం. ఈ రెండు ఉమామహేశ్వరులు. వారి కృపాహస్తం శిరసుపై లేకపోతే హృదయంలోని విశ్వంభరుడు కనిపించడు. సాయినాథ గురువర్యుల వచనాలు అమోఘమైన శక్తి కలవి. శ్రద్ధానిష్టలతో పాటు సహనం కూడా ఉంటే మహా ఐశ్వర్యాన్ని పొందుతారని వారు చెప్పారు. ఈ దృశ్య జగత్తు అంతా అసత్యం అంటే అస్తిత్వం లేనిది అని దీనిని ఒప్పుకోవలసినదే. స్వప్నంలో ప్రత్యక్షంగా చూచినదంతా మేలుకోగానే అదృశ్యమైపోతుంది. బుద్ధి ఇంతవరకే ఆలోచించగలదు. మరియు ఆత్మస్వరూప విషయంలో సరి అయిన అవగాహన ఇంతవరకే. కానీ సత్ మరియు అసత్ అనేవి లేవు అన్న తత్వం యొక్క భావనే నిజమైన ఆత్మ. సదాది ప్రత్యయవర్జితము, స్త్రీ పురుష భేదాలు, విశేష గుణాలు లేనిది మరియు అనేక విధాలుగా వర్ణింపబడ్డ సర్వవ్యాపి అయిన ఆత్మ యొక్క స్వరూపం గురురూపం. ఈ ఆత్మ సర్వ విశేషరహితం, జరా జనన మరణాలకి అతీతం, ప్రాచీనం, శాశ్వతం, ఎప్పుడూ వినాశరహితం. నిత్యము పురాతనము, జన్మలేని ఆత్మ ఆకాశం వలె సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆత్మ అవిచ్ఛిన్నం, వృద్ధి లేనిది, మార్పు లేనిది, శబ్దము రూపము లేనిది, అనాది అనంతం, అవ్యయం, ఏ వాసన రుచి లేనిది, అలిప్తం. ఆత్మస్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? కళ్లకు కనిపించని ఇటువంటి నిర్గుణమైన ఆత్మజ్ఞానం వలన తెలియబడటం లేదు. ఈ అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించాలి. ఆత్మను శూన్యమని ఎప్పుడూ అనకూడదు. శ్రీ సాయి యొక్క పరమహంస స్థితి, వారి వైభవ సంపత్తి ఎంత గొప్పవి! కాలం దోచుకొని పోయినా ఆ సంపత్తిని మరల చూడగలమా?
భార్యాబిడ్డల మోహంలో, ధనాసక్తిలో చిక్కుకున్న భక్తులేగాక యోగులు, విరాగులు కూడా వారి దర్శనానికి వచ్చి వారి చరణ కమలాలయందు భక్తి కలిగి అక్కడ ఉంటారు. కోరికల నుండి, కర్మబంధనాల నుండి, ఈషణ త్రయాల నుండి ముక్తులైన వారు శరీరం, సంసారం మొదలగు విషయాల యందు విరక్తులైన భక్తులు జగత్తులో ధన్యులు. దృష్టికి సాయియే దృశ్యమని తలచే వారికి వేరే వస్తువు కనిపిస్తుందా? సకల దృశ్యాలయందు సాయియే తప్ప ఖాళీ చోటు కనిపించదు. నోటిలో సాయినామం, హృదయంలో సాయి యందు ప్రేమ ఉన్న వారి యోగక్షేమాలు సాయి స్వయం చూస్తారు. అదేవిధంగా చెవులతో కూడా సాయి అన్న శబ్దం తప్ప మరో శబ్దాన్ని వినకూడదు. ముక్కుతో సాయి పరిమళాన్ని పీల్చాలి. జిహ్వతో సాయి యొక్క మధుర రసాన్ని ఆస్వాదించాలి. సాయి యొక్క మందహాస వదనం సుఖాలలో ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది. సాయి వచనామృతాన్ని సేవించిన వారు ధన్యులు. సాయిబాబా శుభాలకు నిలయం, సుఖశాంతులకు జన్మస్థానం. వారు సద్వివేకంతోనూ మరియు వైరాగ్యంతోనూ ఎల్లప్పుడూ అంతరంగంలో అప్రమత్తులై ఉంటారు. పాలతో కడుపు నిండిపోయిన ఆవు దూడ తల్లి దగ్గర నుండి కదలదు. అందువలన దూడను తల్లి నుండి దూరంగా కట్టివేసినట్లు మనసును లాగి గురుని చరణాలకు కట్టిపడేయాలి. గురువు ప్రేమను, అనుగ్రహాన్ని పొందటానికి వారి పాద పద్మాలకు వందనం చేయండి. వారు చేసిన హిత బోధను చక్కగా తెలుసుకొని అనుక్షణము అనుభవాలను పొందండి. ఇంద్రియాలు యథేచ్ఛగా విషయాలలో రమిస్తున్నా హృదయంలో సాయి యందు ప్రీతి కలిగి ఉండండి. అదే చివరకు స్వార్థం, పరమార్థం రెంటికి పనికి వస్తుంది. మంత్రసిద్ధిగల మాంత్రికుడు అంజనం వేసి భూమిలో ఉన్న నిధిని చూపించినట్లే గురుచరణాల ధూళితో నిండిన కళ్ళు జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకుంటాయి. సిద్ధపురుషుల లక్షణాలు సాధకులకు సాధనాలు. వారిని సంపాదించుకోవడానికి తెలివిగా గట్టి ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాలలో నెయ్యి ఉంటుంది, కానీ పాలను కాచి పెరుగు వేసి తోడబెట్టకపోతే మజ్జిగ కానీ వెన్న కానీ రాదు. మజ్జిగను చిలకకుండా వెన్న లభించదు. వెన్నను మంటపై కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. పూర్వపు అభ్యాసం వలన కలిగిన బుద్ధి కుశలత, సంస్కార బలము అవసరం. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి లేక జ్ఞానం కలగదు. అంతఃకరణం నిర్మలంగా ఉంటేనే ఆత్మప్రాప్తి. కనుక ఆత్మసాక్షాత్కారం ప్రాప్తించే వరకు భగవద్భక్తి విడిచిపెట్టరాదు. ఆత్మజ్ఞాన మందిర నిర్మాణానికి, దానిపైన వైరాగ్య ధ్వజం ఎగరటానికి మరియు 4 రకాల ముక్తి అనే కలశాలు నిలపటానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. శ్వాన సూకరాలు రాత్రింబవళ్ళు బురదలో పొల్లుతూ మలాన్ని తింటూ విషయ భోగాలను అవి కూడా అనుభవిస్తాయి. మానవ శరీరానికి కూడా అవే ఉంటే అందులో గొప్పతనం ఏముంటుంది? చిత్తశుద్ధిని కలిగించి అఖండ బ్రహ్మస్థితిని ప్రాప్తింపజేసే స్వధర్మాచరణమను తపస్సును శరీరంతోనే సాధించాలి. సాధు సత్పరుషుల సేవ ముక్తికి నిలయం. స్త్రీలోలత నరకద్వారమని పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తించుకోవాలి. సదాచార సంపన్నులై శరీర ధారణకు మాత్రమే అన్నం తింటూ ఇల్లు, ఇల్లాలు, పిల్లలు వగైరాల యందు ధ్యానం లేని సాధువులు ధన్యులు. సతతం సాయిబాబాను ధ్యానించేవారి అనుభవ విశేషాలను గమనించగా అట్టివారికి సాయి రుణపడి వారిపై స్వయం శ్రద్ధ వహిస్తారు. నామస్మరణ మహత్యం ధన్యం. గురువు కూడా భక్తులను స్మరిస్తారు. ధ్యానించేవాడు ధ్యేయస్థితిని పొంది తన పూర్వస్థితిని పూర్తిగా మరచిపోతాడు. మీరు చేసే పనులు మీకు బాగా తెలుసు, నాకు మాత్రం అహర్నిశలు మీ చింతే అని పలికిన బాబా యొక్క ప్రేమామయ వాణి అనేకులకు గుర్తు ఉండే ఉంటుంది. మనకు జ్ఞాన కథలు అవసరం లేదు. సాయి యొక్క ఈ చరిత్ర చాలు.
మన నెత్తి మీద ఎన్ని పాపాలు ఉన్నా ఇది మనలను కష్టాల నుండి రక్షిస్తుంది. దీనిని నిత్యం పారాయణ చేయలేకపోతే ఇందులోని గురుభక్తి గురించిన ప్రకరణాలను నియమంగా చదివి వారిని హృదయానికి ఆభరణంగా చేసుకోండి. ప్రతిరోజు ఏ సమయంలోనైనా ఈ చరిత్రను పఠించే భక్తులకు గురువుతో సహా శ్రీహరి తప్పక లభిస్తాడు. ఈ గ్రంథాన్ని నిరంతరం పఠించే వారి గృహంలో లక్ష్మి ఎల్లప్పుడూ నివసిస్తుంది. సహనంతో ఒక సప్తాహం పారాయణ చేసే వారి దారిద్ర్యం తొలగిపోతుంది. దీనిని నేను చెబుతున్నట్లుగా భావించకండి. దానివల్ల మనసులో సందేహాలు ఉత్పన్నమవుతాయి. సాయియే నా నోటితో చెప్పిస్తూ ఉన్నారు కనుక అనవసరమైన ఆలోచనలు మానండి. సకల సుగుణాలకు నిధి అయిన ఈ సాయి తమ భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిస్తారు. కలియుగంలోని పాపాలను నశింపజేసే వారి కథలను శ్రోతలు శ్రవణం చేయండి. శ్రీ సాయి సచ్చరిత 37వ అధ్యాయం 2వ భాగం సమాప్తం. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज